ఒక ఐదుగురికి వేశారు, కథం వాళ్ళకి వేయలేదు. అట్లా చేస్తున్నారు ప్రభుత్వం. డెవలప్మెంట్ ఏం లేదు. టీడీపీలో తిరుగుతున్నావు కాబట్టి ఈ పెన్షన్ రద్దు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యువత చేతిలో ఉద్యోగాలు కావాలి కానీ చేతిలో ఉండాల్సింది గంజాయి కాదు. మన రాజధాని ఏదైనా అడిగినందుకే దాడులు చేస్తున్నారు. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ లో కూడా ఇటువంటి మహిళలపై అత్యాచారాలు కానీ హత్యాచారాలు కానీ ఇంత పెద్ద ఎత్తున జరగలేదు. జగన్మోహన్ రెడ్డి అతని సింహం కాదు, ఆర్థిక నేరగాడు, గజ దొంగ. రాజకీయాలు కోడి కత్తిచ్చింది శవరాజకీయమే, వివేకానంద రెడ్డి శవరాజకీయమే. జగన్మోహన్ రెడ్డి యువర్ గేమ్ ఇస్ ఓవర్. కత్తి డ్రామాలే నీ ఎజెండా, వాటిని తిప్పి కొట్టడమే ఇక మా ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, నిన్ను నమ్మిన ప్రజలు బలిరా. రై కొట్టది పోటు రాజకీయం నీ ఎజెండా, రాష్ట్ర రక్షణకు సిద్ధమాయ మా ఎజెండా. మేము ఖచ్చితంగా వైసీపీ కింద ప్రజలకి న్యాయం చేసి వాళ్ళకి సహకరిస్తుంది. కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రాన్ని బాగు చేసే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని. పవన్ కళ్యాణ్ గారు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. ఎంతమంది రైతులు చనిపోతే పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు బట్టి అందరికి సహాయం చేశాడు. పక్కాగా జనసేనగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కలయిక కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం. కొర్రమి సోలవాడు కొమరం పులిలో పవనన్నొస్తుండదిగో భగత్ సింగులా. ఓహో చిమ చిమ చీకట్లు చెరిప చెగు వేదరో, పవనన్నే వెలుగైతడు ఈ ఆంధ్ర నేలను. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. సో ఇక్కడ వైసీపీ మరియు టీడీపీ జనసేన అలయన్స్ మధ్య గట్టి పోటీ ఉంది. సో ఈరోజు మనం పబ్లిక్ ఒపీనియన్ ఎట్లుందో తెలుసుకుందాం. మీ పేరు? గోపాలకృష్ణ. సో మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? అంగిరాల సౌమ్య. లాస్ట్ టైం వైసీపీ నుంచి మోహన్ రావు గారు గెలిచారు. సో ఏం చేయలేదండి వైసీపీ. డెవలప్మెంట్ ఏం లేదు. టీడీపీ జనసేనకే మేము సపోర్ట్. సో మీ పేరు? కొండ అండి. మాకు జనసేన కావాలండి. వైఎస్ఆర్ మాకు పోయినసారి చూసామండి. ఏమంటే ఒకసారి చూసాం, మాకేం చేయలేదు. అందుకని మేము జనసేన కానీ టీడీపీ కానీ ఈ రెండు మాకు పథకాలు అవన్నీ టైం కాదని మాకేం అందలేదు. వనప్రసాద్ అమ్మినేని. నేను రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాను. ఈరోజు మీరు ఇంటర్వ్యూ చేస్తూ అడిగారు, సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, మరి మీరు టీడీపీకి కాకుండా జనసేన కూటమికి కాకుండా వైసీపీ ఓట్లు ఎందుకు వేయకూడదని అడుగుతుంటే విన్నాను. సార్ ఒక్క మాట, సంక్షేమ పథకాలు అనేది ఎంగిళ్ళు వదులుతున్నట్టుగా వదులుతున్నాడు. అదే పరిస్థితిలో ఎన్డీఏ రేపు వచ్చిన తర్వాత అంతకంటే మెరుగ్గా సంక్షేమ పథకాలు ఇస్తానంటున్నారు, ఇస్తారు కూడాను. అలాగే అభివృద్ధి కూడా చేసి చూపిస్తారు. ఈ రోజున అభివృద్ధి ఎంత కుంటుపడిపోయిందో మీరు అందరు చూస్తున్నారు. దానికంటే వెచ్చుగా అరాచకం రాజ్యం వెళ్తోంది. మాట్లాడే హక్కు కూడా లేని పరిస్థితిలో ఉంది. భయంతో ఆంధ్రాలో ఉన్న ప్రజలంతా భయంతో గడుపుతున్నారు. రోజు బయటికి వెళ్తే వైసీపీతో మాట్లాడితే ఆడేం గొడవ పెడతాడు, కేసులు పెడతారు అని చెప్పేసి భయంతో గడుపుతున్నారు. రేపు మరొక బీహార్ అవుతుందని భయపడుతున్నారు ఎడ్యుకేటర్ అంతా కూడా. అందుకని తప్పకుండా రేపు వైసీపీకి బుద్ధి చెప్తారు. అనుకోని విధంగా ముగ్గురు అంటే నిజమైన నిజాయితీ గల హీరోలు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్, చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే బీజేపీ కూటమి ఏర్పడ్డారు. తప్పకుండా విజయం సాధిస్తుంది. కొంతమంది వైసీపీ నాయకులు అంటున్నారు సింహాన్ని ఎదుర్కోవటానికి వేరే ఏవో గుంపులుగా వస్తాయని. కాదండి, జగన్మోహన్ రెడ్డి అతని సింహం కాదు, ఆర్థిక నేరగాడు, గజ దొంగ. అలాంటి గజ దొంగను తరిమి కొడటానికి ముగ్గురు న్యాయపరమైన అవినీతి మచ్చలేని నాయకులు ఏకమై గజ దొంగను పట్టుకుంటున్నారు తప్పితే వేరేది కాదు. రేపొద్దున ఎన్డీఏదే విజయం. తప్పకుండా 150 స్థానాల పైగా ఎన్డీఏ సాధిస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పండి మీ పేరు? మెల్లింపుడు జగదేశ్వరరావు అండి. ఇప్పుడు రోడ్డు 3 సంవత్సరాలు వెళ్ళి 4వ సంవత్సరం జరుగుతుందండి. ఒక ఐదుగురికి డబ్బులు ఇచ్చారు, కథం వాళ్ళకి వేయలే మాకు. అదే అంటే డిఎస్పీ గారు పోలీసు వాళ్ళు వచ్చి బెదిరిస్తున్నారు. మా సొంత చోట్లు వచ్చాయి బెదిరిస్తుంటే మేము ఏం చేసాం, పక్కకి వెళ్ళిపోతున్నాం. పింఛింగ్ వేసినాం, వాళ్ళకి పింఛింగ్ వేసి 20 రోజులు అయింది. వాళ్ళు ఎవరు రాలేం ఇంత మట్టుకి.
సో మీరు మీ ఎమ్మెల్యేకి ఇది ఇన్ఫార్మ్ చేశారు? ఎమ్మెల్యే గారికి చెప్పించిన మాలి వాళ్ళు ఎవరు అంటించుకోలేదు, సుఖం లేదు. వాలంటీర్లు ఉండి సుఖం ఉంది మాకు, వాళ్ళతో పని లేదు అసలు. సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఎప్పుడో వచ్చినాయి, ఇది 4వ సంవత్సరం మాకు డబ్బులు ఇట్లా వేస్తాం అంటున్నారు. ఎంఆర్ఓ గారు ఇప్పుడు 3 ఎంఆర్ఓలు మారారు, ఈఆర్ఓలు మారారు. ఈ 4 సంవత్సరాల నుంచి మాకు డబ్బులు ఇట్లేదండి. పక్కన ఖాళీకి అయితే 5 వేశారు, సౌడం శ్రీనివాసరావుకి వేశారు, సౌడం నాగేశ్వరరావుకి వేశారు, పక్కన అడపా నాగేశ్వర వాళ్ళకి వేశారు. మాకేట్లా ఏకడికి 3 ఉన్నాం. వాళ్ళ పార్టీ వాళ్ళకైతే వేసుకుంటున్నారు, ఇతర పార్టీ వీళ్ళు జనసేనకు ఉంటారు సపోర్ట్గా, కాబట్టి వాళ్ళ జనసేనకైతే వాళ్ళు డబ్బులు ఇట్లే. అదే ఇలా కాంట్రాక్టర్లకు కానీ ఎవరికి కానీ వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు లేకుండా వాళ్ళ కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నారు. కానీ ఇలాంటి రైతుల్ని మహా ఇబ్బంది పెడుతున్నారు. ఒకవేళ పోయి అడిగినా కూడా ఎంఆర్ఓ ఆఫీస్కో ఆర్డీఓ ఆఫీస్కో పోతే ఆ కాగితాలు కావాలి ఈ కాగితాలు కావాలని వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇవాళ 4 సంవత్సరాలు ఈ రోడ్డు కేవలం డబ్బులు ఇవ్వకపోవటం వల్లనే రోడ్డు బైపాస్ ఫ్లైఓవర్ ఆగిపోవటం జరిగింది. కాబట్టి బంగారం 15 రోజులు డబ్బులు వచ్చినాయండి 2003లో. ఇవాళ 4వ సంవత్సరం ఇది కాబట్టి 2003లో ఖచ్చితంగా 15 రోజులు విజయవాడ పోతే డబ్బులు ఇచ్చేశారు. ఇవాళ అట్టాడితే 4వ సంవత్సరం జరుగుతుంది, డబ్బులు లేవు. ఒక 5 వేశారు, కథం వాళ్ళకి వేయలేదు. అట్లా చేస్తున్నారు ప్రభుత్వం వాళ్ళు. ఇవి పూర్వార్జిత ఆస్తులండి. వంశపారంపర్యంగా వచ్చే ఆస్తులకి డాక్యుమెంట్స్ రిజిస్టర్ అవి ఉండవు, ఓన్లీ పాస్బుక్లు ఆన్లైన్లు అన్నీ కూడా ఉన్నాయి. అయినా కానీ వీళ్ళు తెలుగుదేశానికి జనసేనకి సానుభూతి పరులని ఏకైక ఉద్దేశంతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. మా పార్టీ తరఫున మేము వెళ్ళి ఎంఆర్ఓ అని ఆర్డీఓని కూడా కలవడం జరిగింది. వాళ్ళు కూడా కాగితాలు ఏవో కావాలని చెప్పేసి కుంటి సాగులు చెబుతున్నారు తప్పితే వీళ్ళకి ఇవ్వట్లేదు. మేము ఇంకోటి కూడా ప్రతి చేసాం, ఇదే పరిస్థితిలో ఉన్న వేరే వాళ్ళకి ఇచ్చారు కదా వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అంటే అది ఏదో శాంక్షన్ అయిందని ఇచ్చామని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ రైతులకి 4 సంవత్సరాల నుంచి వాళ్ళని ఇబ్బంది పెడతాం చాలా దారుణం. రేపొద్దున రాబోయేది మా గవర్నమెంట్ తప్పకుండా ఇవన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. నా పేరు వేపూర్ నాగేశ్వరరావు అండి, టౌన్ అధికార ప్రతినిధిని, 13వ వార్డు ఇన్ఛార్జిని. ఈరోజు ఈ అరాచకాలు చూసి ఓట్లు అడగటానికి వచ్చి కూడా క్వశ్చన్ చేస్తే దాడులు చేస్తున్నారు. మొన్న మీరు చూసుంటారు 5-6 రోజుల క్రితం ఓట్లు అడగటానికి వచ్చి 3 రాజధానులు ఎక్కడ, మన రాజధాని ఏదైనా అడిగినందుకే దాడులు చేస్తున్నారు. ఇంత అరాచకం. అమరావతికి జయకొట్టవని మేము అడిగితే నందిగామ సురేష్ అని నందిగామ వచ్చినప్పుడు మేము జేఏసీ తరఫున టెంట్లు వేసుకొని కూర్చున్నాం, నిరాహార దీక్ష చేస్తున్నాం. గులాబీ పువ్వులు ఇస్తే మమ్మల్ని దేశపై ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అందరినీ ఒక 17 మందిని జైల్లో పెట్టారు. 17 రోజులు జైల్లో ఉన్నాం. మరి ఇలాంటి అరాచక ప్రభుత్వాన్ని మనం ఇంకా కోరుకోవాలా? మొన్నటిదాకా వివేకానంద రెడ్డిని చంపించాడు, అటు కోడికత్తి శ్రీను ఇది సింపతితో గెలిచాడు, కానీ ఒక్క అభివృద్ధి చూపెట్టాడా? ఇవాళ అమ్మఒడి అని ఒక వేస్తాడు, వేసిన కాడ నుంచి కూడా 18,000 కాడ నుంచి 15,000 కాడ నుంచి తిప్పుకుంటే ఇలా 7,000 వేస్తున్నాడు. మరి ఇలాంటి సంక్షేమ పథకాలు ఇచ్చాను అంటున్నాడు. 100 మందిలో ఎంతమందికి ఇస్తాడు? ఒక్క డెవలప్మెంట్ ఉందా? ఒక రోడ్డు వేసాడా? ఈ నందిగామలో ఉన్న రోడ్ల మీద తారుబోసి నేను డెవలప్మెంట్ నవనందిగామ అని ఒకటి చూపెడుతున్నాడు. వీళ్ళు ఎంత దోసుకున్నారు? ఇసుక మాఫియా, గుట్టలు తొవ్వేజులు పెట్టారు. ఏ ఒక్క పనికి పోయినా కూడా ఇవాళ వాళ్ళ కౌన్సిలర్స్ ఉన్నారు, ఒక్కళ్ళకు కూడా డైరెక్ట్గా వాళ్ళకి ఏమి చూపెట్టకుండా ఇవాళ కౌన్సిలర్స్ కూడా తెలుగుదేశానికి వచ్చే పరిస్థితి ఉంది. మరి అలాంటి పరిస్థితిలో ఇంకా మేము ఈ వైఎస్ఆర్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం ఎప్పుడు పోద్ది 40 రోజుల్లో మేమందరం కలిసి ఓడించాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇలా వాళ్ళ తల్లి వివేకానంద రెడ్డి కూతురు రోడ్డు మీద పడి ఈ ప్రభుత్వానికి ఓటేయొద్దంటే సొంత మనుషులే అంటున్నప్పుడు ఇంకా ప్రజలు ఎందుకు ఆగుతారు? కాబట్టి దాదాపు ఈ ఎన్డీఏలో 3 మంచి హీరోలు, వాళ్ళు ఇలా ఈ సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా తీసేస్తారని వాళ్ళు ప్రచారం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని ఎట్టి పరిస్థితుల్లో నిలబెట్టుకుంటాడు. మరి జనసేన ఎంతమంది రైతులు చనిపోతే పవన్ కళ్యాణ్ గారు పోయి ఆయన సొంత డబ్బులు బట్టి అందరికీ సహాయం చేశాడు. మరి అలాంటి ప్రభుత్వాన్ని మనం కోరుకోవాలి. ఎన్డీఏ గెలుస్తుంది, 100% గెలుస్తుంది. ఇక్కడ తుక్కుగా ఓడిపోతాడు ఎమ్మెల్యే జగన్మోహన్ రావు. ఇవాళ ప్రజలకు ఏం చేయలే. ఇవాళ వచ్చి నేనేదో ఓ పాంప్లెట్ తీసి మీ ఇంటికి ఎంత వచ్చినాయి అని చూపెడతాడు. ఆఖరి మాలాంటి వాళ్ళ దగ్గర కూడా మీ ఇంటికి ఎంత వచ్చినాయి అంటాడు. నేను ఒకరోజు నిలదీశా, ఇదే ఎమ్మెల్యేని నిలదీశా, నువ్వు చేసింది ఏంది? సుబాబులు 5,000 ఇస్తానని ఇక్కడ బహిరంగ సభలో చెప్పిన
చెప్తే ఇవాళ సుబాబులంతా 1500 2000 వస్తుంటే పీకేశారు మొత్తం కూడా. మరి ఈయన చేసిన సంక్షేమ పథకాలు ఎక్కడున్నాయి? రైతులకు ఏం మేలు చేశాడు? ఇవాళ ఆ రోజు ఆయన హామీలు ఏంటి? రైతులకి డబ్బులు ఇస్తున్నాడు సంవత్సరానికి 2000. ఆ డబ్బులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన వాటిని తీసుకొచ్చి ఇందులో కలిపి ఇస్తాడు. మరి ఇలాంటి సంక్షేమ పథకాలు నువ్వు చేసిన ఏంది? రంగులు వేయటం. ఉన్న వాటి మీద చంద్రబాబు గారు చేసినటువంటి మీద ఇవాళ రైతు బజార్ ఉంది, వైఎస్ఆర్ రైతు బజార్ అని పెట్టుకున్నాడు. నువ్వు సొంతంగా ఏదైనా పెట్టి రంగులు వేసుకొని నువ్వు చేసుకో. చంద్రబాబు గారు చేసినటువంటి అభివృద్ధినే రంగులేసి ఈయన పేర్లు పెట్టుకుంటాడు. ఇవాళ రంగుల కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడు, మళ్ళీ వాటిని ఇవాళ తీసేయడానికి ఎన్ని కోట్లు ఖర్చు అవుతుంది? నువ్వు అదేదో జనానికి సంక్షేమ పథకాలు ఇవ్వు, మంచిదే కాదను. మరి రంగుల కోసమే 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మళ్ళీ వాటిని చెరపడానికి, వాటికి రంగులు వేయడానికి ఎంత అవుతుంది? పిల్లలు తినే చిక్కీల మీద, బ్యాగుల మీద, రైతుల యొక్క పాస్బుక్ల మీద వాడి బొమ్మ అవసరమా? వాడి పొలం కాదు కదా. ఇవాళ ఈ ఊర్లో ఉన్నటువంటి టిడ్కో ఇళ్లను కూడా తాకట్టు పెట్టాడు, సచివాలయాన్ని తాకట్టు పెట్టాడు. సరే, ఇవాళ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి రూపాయి లేదు, పెన్షన్స్ ఇంత మటుకు రాలేదు, రైతులు మన ఉద్యోగస్తులకి జీతాలు రావటం లేదు. మరి వీడు చేసిన సంక్షేమం ఎక్కడ కనపడుతుంది? ఇవాళ పెన్షన్స్ని ఒక అడ్డం పెట్టుకొని చంద్రబాబు గారు అడ్డుపడ్డాడని చెప్తుండు. నీ దగ్గర ఖజానాలో డబ్బే లేదా? ఇవాళ వచ్చి నేను సంక్షేమ పథకాలకి చంద్రబాబు గారు ఏది పెన్షన్స్కి చంద్రబాబు గారు అడ్డుపడుతుండని శవాలను మోసుకొని తిరుగుతుండ్రు. శవ రాజకీయాలు. కోడికత్తిచ్చింది శవ రాజకీయమే, వివేకానంద రెడ్డిది శవ రాజకీయమే. ఇవాళ పెన్షన్ల మీద కూడా శవ రాజకీయాలు చేస్తున్నాడు. ఇలాంటి ప్రభుత్వం అవసరమా? కాబట్టి మేము ఇవాళ ఎన్డీఏని పక్కాగా గెలిపించుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలు, దౌర్జన్యాలు చూసి వీడిని ఎట్నైనా మట్టి కరిపించాలి, వీడిని 20 అడుగుల రోజు బొంద పెట్టాలనే ఉద్దేశంతోనే ఇలా చంద్రబాబు గారు చేసే అభివృద్ధిని చూసి మనం అందరం కలిసిపోదామని చెప్పి ఆయన జనసేన తరఫున టీడీపీకి సపోర్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కలిసి కూడా ఎక్కడ ఏ తేడా లేకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు. ఇలా కొంతమందికి ఉండొచ్చు బీజేపీని ఎందుకు కలుపుకున్నారని. ఇవాళ బీజేపీ లేకుంటే వీడు పోయి మోదీ దగ్గర కూర్చొని కాళ్ళ ఏళ్ళబడి మెడలు ఉంచుతానన్నాడు, మెడలు ఉంచి కూర్చున్నాడు అక్కడ. మరి సరైన ఎలక్షన్ కూడా సరిగ్గా జరగని పరిస్థితి. కాబట్టి వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడ అరాచకాలు చూసి ప్రజల పడే మనోవేదన, ప్రజల పడే బాధలు, కష్టాలు అన్నీ చూసి ఒక లైన్కి వచ్చారు. ఇవాళ ఈ రాష్ట్రంలో పక్కాగా ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడుతుంది. 5 సంవత్సరాలు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయి. ఎందుకు జగన్ ఓడిపోవాలి, ఎందుకు చంద్రబాబు గెలవాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యువత చేతిలో ఉద్యోగాలు కావాలి కానీ చేతిలో ఉండాల్సింది గంజాయి కాదు. ఈరోజు యువతకి కావాల్సింది మైక్రోసాఫ్ట్ ఉద్యోగాలు కానీ మద్యం దుకాణాలు కాదు, లేకుంటే మటన్ దుకాణాలు కాదు. ఈరోజు రాష్ట్రంలో తల్లిదండ్రులు యువతను చదివించింది, అద్భుతంగా చదివి ఉన్నత విద్య నేర్చుకొని ఈరోజు వాళ్ళు ఎంతో అద్భుతంగా 5 ఏళ్లతోటి 5 అంకెల జీతాన్ని సంపాదించాలని తప్ప 5000 జీతానికే వాడు మరుగున పడి ఉండకూడదని చెప్పేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకటే ప్రజానికం మొత్తం కూడా ఒక మార్పును కోరుకుంటుంది. చంద్రబాబు నాయుడు వస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుంటుంది, జగన్మోహన్ రెడ్డి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుక్కు తినిపోతుందని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ ఒక క్లారిటీకి వచ్చారు. అదేవిధంగా నందిగామ నియోజకవర్గంలో 5 సంవత్సరాల నుంచి మేము చూస్తున్నాం మొండితోక మొండి వేషాలు. అన్నదమ్ములు ఇద్దరు చాలా మొండిగా ప్రవర్తిస్తున్నారు. ఈరోజు నందిగామ నియోజకవర్గంలో ప్రచారానికి తిరుగుతున్నారు అన్నదమ్ములు. ఒక సామాన్యుడు అడిగాడండి ప్రశ్న, అయా ఎమ్మెల్యే గారు రాష్ట్ర రాజధాని ఏది అని అడిగాడు. ఆడికి కూడా తెలియదు రాజధాని ఏదో. తెలియకపోగా తలకాయలు బాగా కొట్టించాడు, మనుషులు ప్రాణాలు తీసే పరిస్థితికి తీసుకొచ్చారు. అందుకే ఈ రోజు ఈ నందిగామ నియోజకవర్గ ప్రజానికం మొత్తం కూడా తంగిరాల స్వామి గారు గెలుపు కోసం ఎదురు చూస్తున్నారు. మాకు కావాల్సింది మూర్ఖుడు కాదు, మాకు కావాల్సింది మొండిగా ప్రవర్తించే మనుషులు కాదు, మాకు కావాల్సింది ప్రేమతోటి ఆప్యాయతోటి రాష్ట్రాన్ని ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిపరంగా ముందుకు తీసుకెళ్లి తంగిరాల స్వామినే కావాలి తప్ప మా భూములు దోచుకొని, మా కొండల్ని దోచుకొని, ఇసుకను దోచుకొని, మద్యాన్ని నమ్ముకొని ఈ రోజు యువత భవిష్యత్తుని నాటి రోడ్డును పడేస్తే ఇలాంటి మొండితోక బ్రదర్స్ మాకు వద్దు అని చెప్పేసి ఈ రోజు నందిగామ నియోజక ప్రజలందరూ కూడా సౌమ్య గారి గెలుపు కోసం కృషి చేస్తున్నారు. 7 రోజులుగా మేము చూస్తున్నాం, గడప గడపకి దొక్కుతున్నాం. ప్రతి గడపలో గుండెల నిండా ప్రేమతోటి ప్రజలు స్వాగతం పలుకుతున్నారు, హారతులు ఇస్తున్నారు, ఈ రోజు జేజేలు పలుకుతున్నారు. 2024 నందిగామ గడ్డ మీద తెలుగుదేశం పార్టీ జెండా ఎగరనుంది. మొండితోక బ్రదర్స్ తోకలు కట్ చేయబోతున్నాం. ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో ఈ విజయవాడ పార్లమెంట్ లో అత్యంతమైన మెజారిటీ నందిగామ నియోజకవర్గం రాబోతుంది. విభేదాలు ఉన్నాయి, ఇప్పుడు కూటమి కోసం కలిసారు, అది కేవలం జగన్ కోసమేనా లేకపోతే ఇంటర్నల్ గా ఏమైనా ఉందని మీరు ఫీల్ అవుతున్నారా? మేము జగన్ కోసం ఈరోజు పొత్తులేం పెట్టుకోవాలా, రాష్ట్ర జనం కోసం పొత్తులు పెట్టుకున్నాం, రాష్ట్ర అభివృద్ధి కోసం పొత్తులు పెట్టుకున్నాం. అఫ్ కోర్స్ ప్రతి ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉంటాయన్న, గొడవలు సర్దుమరుగుతాయి. రామాంజనేయులు కూడా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా, రామాంజనేయ యుద్ధం కూడా జరిగింది. కానీ తర్వాత
లోక సంక్షేమం కోసం వాళ్ళిద్దరు గెలవలేదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కలయిక కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనం కోసం, రాష్ట్ర భవిత కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం. యువత ఎలా థింక్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి? యువతకు ఒకటే క్లారిటీ ఉంది. ఈరోజు మాట్లాడే పరిస్థితి కూడా యువత లేదు. ఎందుకంటే మద్యం మత్తులో, డ్రగ్స్ మత్తులో, గంజాయి మత్తులో మునిగిపోయి ఉన్నారు. జగన్ తాడేపల్లి మత్తులో పడుకొని, తాడేపల్లి కొంపలో పడుకొని నిద్రపోతున్నాడు. యువత ఏమో బయట రోడ్ల మీద పడుకొని నిద్రపోతున్నారు. ఈరోజు సాయంత్రం 6 వస్తే నందిగామ నియోజకవర్గంలో ప్రతి వీధిలో నేను చూపిస్తాను ఎక్కడెక్కడ పడిపోయి ఉన్నారు. ఈ రాష్ట్ర పోలీసులకు కూడా గంజాయి ఎక్కడ దొరుకుతుందో తెలియదు, కానీ యువతకు చాలా బాగా తెలుసు. ఏ దుకాణాలు ఎక్కడ దొరుకుతుంది, ఏ ఇంట్లో ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ ఎంత గ్రామ్ దొరుకుతుందో కూడా యువతకు చాలా బాగా తెలుసు. ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు తీసుకురావాలి జగన్మోహన్ రెడ్డి అంటే గంజాయిని పట్టుకొచ్చాడు. అరే నేను ఇచ్చేది ఇదే, తినండి, తాగండి, హ్యాపీగా పడుకోండి, ఓట్లు వేసేయడానికి మాత్రం ఓట్లు మాత్రం వేయమాకండి రా అని. ఈరోజు చివరికి ఒక విషయం చెప్తాను అన్న, నాకు అర్థం కావట్లేదు. పెన్షన్ల విషయంలో ఒక ఎదవ డ్రామా ప్లే చేశాడు, నులక మంచాలు తీసుకొచ్చారు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందండి? కాళ్ళు చేతులు బాగున్నోడు సచివాలయం దగ్గరికి వెళ్ళి పెన్షన్లు తీసుకోండిరా, అవ్వా తాతలకి పెన్షన్లు ఇంటికి వెళ్ళి ఇవ్వండి అని చెప్పింది. జగన్ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అన్నాడు, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అన్నాడు. అడిగి బొర్రుంటే ముసలాల దగ్గరికి, అవ్వాతాతల దగ్గరికి ఈరోజు VROల్ని, MROల్ని, సచివాలయ సిబ్బందిని పంపించాలి కదా. ఈరోజు భీమ్లా నాయక్ సినిమా టికెట్లు ఆపేదానికి, అమ్మేదానికి, ఆపేదానికి మాత్రం MROల్ని, VROల్ని, టీచర్లని, పోలీస్ యంత్రాంగాన్ని మొత్తాన్ని పంపించాడు కదా. మద్యం దుకాణాల దగ్గర పనిచేసేదానికి అధ్యాపకులు పంపించాడు, గవర్నమెంట్ టీచర్లు పంపించాడు. ఈరోజు పేదవాడికి, అవ్వాతాతలకి, వికలాంగులకి పెన్షన్ ఇచ్చేదానికి MROలు, VROలు కదలరా? జగన్మోహన్ రెడ్డి చెప్పలేడా వీళ్ళందరికీ? ఈరోజు మాకు వాలంటీర్లు ఉంటేనేనా? రాజశేఖర రెడ్డి వాలంటీర్లు ఉంటేనే ఇచ్చాడా? ఈరోజు పెన్షన్స్ కి మొదలుపెట్టింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు 20 రూపాయలు పెన్షన్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ రోజు ఏ వాలంటీర్ ఉంటే ఇచ్చారంటే? ఈరోజు వాలంటీర్లు ఎందుకు ఉండాలా? ప్రజలకి ఏదో అందుబాటులో ఉండాలని చెప్పేసి వాలంటీర్లు పెట్టావు కదా. ఈరోజు ఒక విషయం అన్న, రాష్ట్రంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ అంతా ఏం చెప్పాడు? నేను 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాను, అందులో 2 లక్షల సచివాలయం, 2 లక్షల వాలంటీర్లు అన్నాడు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ కి ఒక నోటీస్ ఇచ్చింది, సచివాలయ ఉద్యోగులు మాత్రమే పనిచేయండి, వాలంటీర్లు అందరూ పక్కకి వెళ్ళిపోండి అంటే. ఈ 5 ఏళ్ళు వాలంటీర్లు చేసిన ఏ ఉద్యోగం? వీళ్ళు గవర్నమెంట్కి అనుసంధానం లేకపోతే, గవర్నమెంట్ లో లేకపోతే వీళ్ళెవరు? బానిసలా? అంటే ఈరోజు నువ్వు బానిస దగ్గర చేయించుకుని 5,000 రూపాయలు ఇచ్చావు. డిగ్రీలు చదువుకున్న వాళ్ళకి, MBAలు చదువుకున్న వాళ్ళకి, MCAలు చదువుకున్న వాళ్ళకి, బీటెక్ చదువుకున్న వాళ్ళకి. ఈరోజు వాలంటీర్లు కూడా తెలుసుకోండి, కళ్ళు తెలుసుకోండి. ఈరోజు జగన్ మిమ్మల్ని బానిసలుగా వాడుకున్నాడు, హీనంగా వాడుకున్నాడు. మీ ముఖం మీద 5,000 కొట్టాడు. ఈరోజు వాళ్ళ మంత్రులకి, పనికిమాల సలహాదారులకి లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు దండుకొని పెట్టాడు. కానీ చంద్రబాబు నాయుడు వస్తే మీకు ఇచ్చేది 5,000 కాదు, 5 అంకెల జీతం ఇవ్వబోతున్నాం. ఈరోజు 25,000 నుంచి 30,000 రూపాయలు జీతం ఇవ్వబోతున్నాం. మీరు చదువుకున్న అర్హత బట్టి, మీరు విద్యా అర్హత బట్టి మీ ఉద్యోగాలు ఇస్తాం. మీ తల్లిదండ్రులలో కళ్ళల్లో ఒక ఆనందాన్ని నింపుతాం తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా బియ్యం ఇయ్యి, ఇంటింటికి పో, గంజాయమ్ము, మద్యం అమ్మని మేము చెప్పాం. చదువుకు తగ్గ, అర్హత తగ్గ ఉద్యోగాలు కల్పించే లక్ష్యమే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. పథకాలు ఏమైనా ఇంపాక్ట్ ఉండవు అంటారా? ఏముండదు. పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? కొత్తగా ఇచ్చాడా జగన్మోహన్ రెడ్డి పథకాలు? ఎన్ రామారావు గారి దగ్గర నుంచి ఇచ్చారు, ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి ఇచ్చారు. ఈ రోజు ఏమైనా కొత్తగా ఇచ్చాడా? కానీ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు పథకాలు ఇచ్చాడు. ఏ రోజు రూపాయి మేము పెంచాల, నిత్యావసర ధరలు పెంచాల, విద్యుత్ ఛార్జీలు పెంచాల, ఆర్టీసీ ఛార్జీలు పెంచాల, చెత్త పన్ను వసూలు చేయలేదు, దేన్ని చేయలేదు. కానీ ఈడేం చేశాడు? 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు, 6 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. ఈరోజు ఏమీ కొనే పరిస్థితి లేదు, ఏమీ తినే పరిస్థితి లేదు. గ్యాస్ సిలిండర్ ధర ఈరోజు భారతదేశం మొత్తం మీద పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కడరా ఎక్కువ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ రోజు ఈడేగా చెప్పింది. రాష్ట్రం అంతా తిరిగి పక్క రాష్ట్రాలకు పోదాం, నేను తీసుకుపోతా జగన్మోహన్ రెడ్డి, తమిళనాడుకో, తెలంగాణకో, లేకుంటే బెంగళూరుకో, నేను తీసుకెళ్తా, చెన్నైకో. వస్తాడా మరి? ఈ రోజు పనికిమాల మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చాడు. చివరికి పదవుల కోసం 2014 నుంచి ఒకటి వాళ్ళ తండ్రి చావు కరుకులైన వ్యక్తులతో ఈరోజు హ్యాపీగా ఆలింగనం చేసుకొని తిరుగుతున్నాడు. వాళ్ళ బాబాయ్ వాళ్ళే వేసేసుకున్నారు. నేను చెప్తున్నాడు, అవినాష్ రెడ్డి వాళ్ళ మామ రవీంద్రారెడ్డి బయటకు వచ్చి, అవినాష్ రెడ్డికి పాపం ఏమీ చేయలేదంటే, చంపినోడు పక్క నుండి కుట్లేస్తుంటే రక్తం తుడుస్తుంటే నేను చేతులు పెట్టుకొని నిల్చొని చూస్తున్నాడు అండి. పాపం ఏమీ చేయలేదంట. అంత మాయకులు, మా మాయకమైన కుటుంబం, నటనకారులు రా బాబు మీరంతా. మీరు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాశనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి, యువర్ గేమ్ ఈజ్ ఓవర్. మీ పేరు? నా పేరు మాలంపాటి సాంబశివరావు. మీరు టీడీపీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? పుట్టిన కాడి నుంచి ఉంటున్నా. 82, 83 కాడి నుంచి ఎన్టీఆర్ అమ్మాన్ని, ఎన్టీఆర్ దాంట్లోనే ఉంటున్నా ఇప్పటి వరకు. నాకు పెన్షన్ కూడా, నాకేమీ లేకపోయినా పెన్షన్ కూడా తీసేశారు. అదేమంటే నువ్వు దీంట్లో తిరుగుతున్నావు, టీడీపీలో తిరుగుతున్నావు కాబట్టి ఈ పెన్షన్ రద్దు అన్నారు. సరే అయితే లేమని చెప్పేసి అప్పటికి కూడా నేను ఇక్కడే చేస్తున్నా. చంద్రబాబు ఉన్నప్పుడు 70 రూపాయలు ఉండ నూనె ఇవాళ నేను 200 పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది. గ్యాసు ఇప్పుడు దాంట్లో కరెంటు 300 రూపాయలు కరెంటు ఇస్తే నాకు సరిపోయేది, ఇవాళ 1000 రూపాయలు వచ్చింది. 300 ఎక్కడ, 1000 రూపాయలు ఎక్కడ? అసలు మమ్మల్ని ఏదన్నా మాట చెబుదామంటే ఆ పోలీస్ స్టేషన్లో వేస్తాం, ఈ పోలీస్ స్టేషన్లో వేస్తాం అని అంటమే కానీ అసలు ఏ అభివృద్ధి జరగట్లా. కనీసం మా ఇంటి ముందల ఒక రోడ్డు పోయటానికి వాళ్ళు 5 సంవత్సరాల నుంచి మనం
ఇది చేస్తుండా కూడా పిటిషన్లు పెడుతుండా కూడా కనీసం దాని ముఖం చూసిన వాళ్ళు లేరు. ఈ సైడ్ కాలువలు తీస్తారేమనంటే సైడ్ కాలువలు తీయట్లా. నేను ఇంట్లో ఏదన్నా ఒక జెండా పెట్టుకుంటే నా సొంత ఇంట్లో లోపల జెండా పెట్టుకుంటే లోపలికి వచ్చి జెండా బీకేశారు. అదేమంటే జెండాలు ఉంచుకోవటం ఏంటయ్యా, బయట ఉంటే పీకేసుకో, నా ఇంట్లో నేను పెట్టుకున్న జెండా బీగటం ఏంటయ్యా అంటే అదేం లేదు. నేను పడుకున్న భద్రత దొంగలాగా వచ్చి పీకెళ్ళిపోతున్నారు. మద్యం ఎవరన్నా ఏదో పని చేసి వెళ్ళి ఇదివరకు ఏదన్నా ఒక 90 తీసుకొచ్చుకుని వేసుకునేవాళ్ళు. ఇవాళ ఏం లేదు, ఆ 90 తీసుకుంటే పొద్దున్న పనికి కూడా వెళ్ళే పని లేదు, దాంతో పడుకోవటమే. ఆ రేట్లు అన్యాయంగా రేట్లు పెంచేశారు. అసలు ఆ మార్కెట్కి వెళ్తే అసలు తీసుకొచ్చుకుందామా లేదనేది కూడా లేదు. బాగా కలిసి భూములు ఎన్నెన్నో ఉంటున్నాయి. అయ్యేం మనకి తెలవదు, మనం చెప్పడం లేదుగా, మనకు తెలియదుగా ఇవన్నీ. ఆ భూములు వేసుకెళ్తే భూములుగానే పోతున్నారు. నా పేరు తొర్లకొండ సీతారామయ్య అండి, బీజేపీ కాన్స్టిట్యున్సీ కన్వీనర్. ఇప్పుడు మనం గత 5 సంవత్సరాల నుంచి ఈ వైఎస్ఆర్సీపీ చేసేటువంటి అరాచకాలను చూస్తున్నాం, వారు చేసేటువంటి కల్తీ వ్యాపారాలు చూస్తున్నాం. మరి ఇసుక కావచ్చు, మద్యం కావచ్చు, మైనింగ్ కావచ్చు, అనేక అక్రమ వ్యాపారాల వల్ల ప్రజలకి ఏది కూడా సమకూరత లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు పెట్టి పల్లెటూరులే పట్టణాలుగా అభివృద్ధి చెందాలని వాళ్ళు ఎన్నో సంక్షేమ పథకాలు పెడితే ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వీళ్ళేదో ఇచ్చినట్లుగా కనీసం నరేంద్ర మోడీ గారి పేరు కానీ ఫోటో కానీ లేకుండా అచ్చంగా వైఎస్ఆర్సీపీ ఇచ్చినట్లుగా వాళ్ళు ప్రకటించుకోవడం జరిగింది. మరి మోడీ గారు కూడా దీన్ని అంతా గమనించి మరి రాష్ట్రం ఎవరితో అయితే అభివృద్ధి చెందని చెప్పేసి వీళ్ళంతా కూడా పై లెవెల్లో మరి కేంద్రం లెవెల్లో ఆలోచించి ఆంధ్ర రాష్ట్రంలో మళ్ళీ కూటమిగా ఏర్పడటానికి కారణం ఈ రాష్ట్ర భవిష్యత్తు వెనకబోయిందనే ఉద్దేశంతోనే కేంద్రం కూడా పూర్తిగా మరి మళ్ళీ బాబు గారికి సహకరించి మరి ఈ 3 కూటమి జనసేన, బీజేపీ, టీడీపీ కలయిక ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయని మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. నా పేరు ప్రవీణ అండి. నేను స్టేట్ అంగన్వాడీ డ్వాక్రా కమిటీకి జనరల్ సెక్రటరీని. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో స్టేట్ వైడ్గా తిరగడం జరిగిందండి. నేను ఎక్కడ చూసినా కూడా మహిళలకి అరాచకం ఏంటంటే 1500 పైగా హత్యాచారాలు జరిగినాయి. ఈ విషయం అయ్యి చాలా మంది నాయకులతో ఆఖరికి బాబు గారు, భువనేశ్వర్ గారు కూడా వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ లో కూడా ఇటువంటి మహిళలపై హత్యాచారాలు కానీ ఇంత పెద్ద ఎత్తున జరగలేదు. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉందని అంటే నిమ్మక నీరెత్తినట్లు అందరూ మేము డబ్బు సంపాదించుకుంటున్నాం, మాకు అయిపోతుంది చాలు, రాష్ట్ర అభివృద్ధి మాకు అవసరం లేదు, ప్రజలు ఎలా ఉన్నా పర్లేదు, మేము ఇచ్చే చిన్న పథకాలు శనగపప్పులు లాంటి పథకాలు వేస్తే వాళ్ళే ఓట్లు వేస్తారు అన్న ధీమా వ్యక్తంతో ఉంటున్నారు. మరి మహిళల అభివృద్ధి కానీ లేకపోతే రాష్ట్ర అభివృద్ధి కానీ 0% కూడా జరగలేదు. మరి ఇట్లా ఉమ్మడి కూటమి జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీ వైపు నుండి, సెంట్రల్ గవర్నమెంట్ నుండి మోదీ గారు సహకారం ఎందుకు అందిస్తున్నారంటే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి, భ్రష్టు పట్టించిన రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాలంటే విజన్ నాయకుడు మనకు కావాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచించి ఆ పార్టీకి మనం సపోర్ట్ చేస్తే రాష్ట్ర అభివృద్ధి ఎంతగానో మెరుగుపడుతుందని చెప్పేసి మరి టీడీపీ గవర్నమెంట్ కి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి. ఎందుకంటే తను ఒంటరిగా పోరాటం చేస్తూ తను ఓడానా గెలిచానా అనే దానికన్నా తన సైనికులందరినీ కూడా తను సపోర్ట్ చేస్తూ మనం రాష్ట్ర అభివృద్ధి చూడాలి, మనకి పదవులు కాదు కావాల్సింది, మనం అందరం కలిసిమెలిసి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చి మనందరం కూడా ఒక కూటమిలాగా ఏర్పడి రాష్ట్ర బాగు కోసం, అభివృద్ధి కోసం మనం ఎంతగానో శ్రమిద్దాం. ప్రజలందరిలో కూడా మనం వాళ్ళకి మోటివేట్ చేసి మళ్ళీ మన టీడీపీ గవర్నమెంట్ని రప్పించుకొని రాష్ట్రాన్ని బాగు చేద్దాం అనేది ఈ కూటమి ఉద్దేశం. నా పేరు నరేంద్ర అండి. ఈరోజు రాష్ట్రంలో కౌలు రైతులు మరణాల మీద బాధపడతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఎక్కడైతే కౌలు రైతులు చనిపోయారో వాళ్ళ కుటుంబాలు బాగుండాలి, వాళ్ళ పిల్లలు అన్యాయం కాకూడదని పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతోటి ప్రతి కుటుంబానికి ₹1,00,000 ఇచ్చి ఆ కౌలు రైతు కుటుంబాలను ఆదుకున్న చరిత్ర జనసేన పార్టీదండి. అలాగే ఈరోజు రాష్ట్రంలో ఈ దౌర్భాగ్యమైన జగన్ రెడ్డి పాలన పోవాలని
ఈ చూసి చలించి పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రాన్ని బాగు చేసే ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని చంద్రబాబు నాయుడు గారితో జతకట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టాలి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో నడపాలన్న ఉద్దేశంతో జతకట్టి ఈరోజు ఎన్డీఏ కూటమితోటి రేపు 2024లో ప్రభంజనం సృష్టించి ఖచ్చితంగా గెలవబోతున్నారండి. ఇంకో విషయం అండి, సొంత చెల్లి 2 సంవత్సరాలు నేను జగనన్న వదిలిన బాణం, మా అన్న గెలిపియండి న్యాయం చేయలేని ఒక అన్న మన రాష్ట్ర ప్రజలకి న్యాయం చేస్తాడండి. ఇంకా మీకు ఎలా నమ్మబుద్ధి అవుతుంది? దయచేసి ఆంధ్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించండి. విజయమ్మ గారు కూడా మొన్న షర్మిలా కళ్ళు వెళ్తుంది, అలాగే జగన్ గారి కళ్ళు వెళ్తుంది. ఆమెకు ఏం చేయాలో పరిస్థితిలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు రాజశేఖర రెడ్డి గారి భార్య కూడా ఆ పరిస్థితిలోకి తీసుకొచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డిదండి. ఇంకొక విషయం అండి, ఫైనల్గా సొంత మేనల్లుడికి పెళ్లికి ఎవరన్నా సొంత మేనల్లుడు అంటే కొడుకు కంటే ఎక్కువగా మా మేనల్లుడు బాగుండాలని పెళ్లికి వెళ్తారు. సొంత మేనల్లుడు పెళ్లికి కూడా వెళ్లకుండా ఈరోజు జనాలకి ఏం మెసేజ్ ఇద్దామని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ సైకో పాలన పోవాలని, అలాగే రేపు బాబు గారు రాంగలోనే ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. మొదటి పింఛను 7,000 రూపాయలు, ఈ 3 నెలలది 3,000 కూడా కలిపి ఆయన ఇచ్చే 4,000 7,000 రూపాయలు పింఛను అవ్వాతాతలకి ఇచ్చే కార్యక్రమం కూడా బాబు గారు చేపట్టారండి. ఇంకా మనందరం కళ్ళు తెరిచి ఈ కోకటి వేలతో ఈ ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవాలి, ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నమస్కారం అండి, నా పేరు శ్రీనివాసరావు చిరుమామిళ్ళ. నేను భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కో-కన్వీనర్గా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా భారతదేశంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కింద మోదీ గారు, ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోదీ గారు వికసిత భారత్ అనే నినాదంతో 2047 కల్లా అభివృద్ధి చెందిన భారతదేశంగా ముందుకెళ్లాలనే కార్యక్రమంలో దాన్ని విస్తృతంగా దేశవ్యాప్తంగా ముందుకెళ్తున్న కార్యక్రమంలోనే వికసిత ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని పెట్టుకుంటూ మోదీ గారు భారతదేశం మొత్తంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్నా లేకపోయినా, వేరే పార్టీలు ఉన్న స్థానిక పార్టీలు గెలిచినప్పటికీ భారతదేశం అంతా ఒకటే, భారతదేశం మొత్తానికి ప్రధానమంత్రి ఒకడే. సో అదే క్రమంలో అభివృద్ధి కూడా ఒకే విధంగా జరగాలి తప్పితే తారతమ్యాలు చూపించి మా పార్టీ లేదు కాబట్టి ఒకలాగా, ఉంది కాబట్టి ఒకలాగా చూపించి ఎక్కడ చూపించలేదు. అదే కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కూడా మోదీ గారు ఇచ్చే స్పీడ్కి ఏదైతే ఉందో ఆ స్పీడ్కి ఇక్కడ అనుకున్న స్థాయిలో ఆంధ్రప్రదేశ్ డెవలప్ జరగడం ఆగిపోయింది. వాస్తవంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రావాల్సిన లోటు బడ్జెట్ కానివ్వండి, లేదా ఇతర మనం విడగొట్టారు కదా మనల్ని, ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలంగాణ విడిగొట్టి బయటకు పంపించిన క్రమంలో కూడా దానికి రావాల్సిన ఏవైతే ఉన్నాయో మన అమరావతికి సంబంధించిన అమరావతి డెవలప్మెంట్ కావాల్సిన సంబంధించిన బాబు గారు ఉన్నప్పుడు ఇచ్చారు, బాబు గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఇచ్చారు. ఎక్కడ అంటే నిధులు అనేది ఎక్కడ ఆపల, ఆంధ్రప్రదేశ్కి అధికారికంగా రావాల్సిన ఎక్కడ నిధులు వాళ్ళు లేరు, వాళ్ళు అనేది లేకుండా ఎవరున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశంలో భాగం కాబట్టి అన్ని నిధులు కానీ సక్రమంగానే ఇచ్చారు. ఆ నిధులు ఏవైతేనో సక్రమంగా వినియోగం జరగల, ముఖ్యంగా వినియోగం జరగకపోక దుర్వినియోగం అవుతూ అభివృద్ధి అనేది చాలా వెనకబడింది ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మోదీ గారి సంకల్పం ఏంటంటే భారతదేశం మొత్తం ఎదగాలి, అభివృద్ధి చెందిన భారతదేశంగా చూడాలి. అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఆగిపోతే మిగతా దేశం మొత్తం ఆగిపోయినట్టే కదా. సో పర్సంటేజ్ చూసుకుంటే ఇది చాలా డ్యామేజ్ అవుతుంది. సో ఈ క్రమంలో మోదీ గారి స్పీడ్కి అందుకోవాలంటే ఇక్కడున్న నాయకుల్లో టీడీపీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అనేది క్లియర్గా ఉంది. ఆ సందర్భంలోనే టీడీపీ, జనసేన, బీజేపీ ఆంధ్రప్రదేశ్ కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కాంక్షిస్తూ ఉన్న వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు ప్రముఖులు అని చెప్పుకోవాలి. ఈ కూటమి ఏర్పడటానికి ఒక ముఖ్య కారణం కూడా పవన్ కళ్యాణ్ గారు. అవసరమైతే ఆయన ఒకటే కాన్సెప్ట్, ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అరాచక పాలన పోవాలా, రామరాజ్యం రావాలనేది ఆయన కాన్సెప్ట్ కూడా. అదే క్రమంలోనే ఈ యొక్క బాబు గారికి కానీ లేదా బీజేపీ ఉన్న అధిష్టానం కానీ జరిగిన సమన్వయం చేయగలిగిన దాంట్లో ఆయన సక్సీడ్ అయ్యారు. ఆ విషయానికి ఆంధ్రప్రదేశ్ ప్రజారికం కూడా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు చెప్పారు అందరూ కూడా. ఈ కూటమి ఉద్దేశం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అభివృద్ధి జరిగిన ఆంధ్రప్రదేశ్గా చూడాలి, అదే సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ప్రజలు కూడా ఈ యొక్క కూటమి యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గుర్తించుకోండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఇంతకుముందు ఎలా జరిగింది, ఇప్పుడున్న 5 సంవత్సరాలు మనం ఎంత వెనకబడి ఉన్నాం, పక్క రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ని చూసి ఎగతాళి చేసే పరిస్థితి.
మనం చూస్తూ ఉంటే పక్కనే ఉన్న తెలంగాణలో కేసీఆర్ కావచ్చు, లేదా మిగతా వాళ్ళ బృందం కావచ్చు, ఏదైనా కించపరిచే విషయాలు ఉంటే ఫస్ట్ ఆ పక్కన ఆంధ్రలో చూడండి వాళ్ళ పరిస్థితి ఎందుకు, మన పరిస్థితి చూడని చెప్పేసి అన్న పరిస్థితి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే భారతదేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణగా పరిచుకున్న ఆంధ్రప్రదేశ్ వెనకబోవడానికి గల కారణం ఏంటి? అభివృద్ధి. కానీ ఇప్పుడు రైతులు ఉన్నారండి, నేను ఒక రైతు బిడ్డని, మా ఊర్లో సాగునీరు లేదు, తాగునీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నాయి. తాగునీరు రాక వేరే సుమారు 25 కిలోమీటర్ల నుంచి రావాలి మా ఊరికి నీళ్ళు రావాలంటే కొల్లికొల నుంచి. అది కూడా కొన్ని సందర్భాలు రాకపోతే మేము పోయి దాని ముందు ధర్నాలు చేస్తే అప్పటి నుంచి అంటే వచ్చే పరిస్థితి. ఈ మంచినీళ్ళు తాగడానికి రైతుకు కావాల్సిన మినిమం సౌకర్యం నీళ్ళు లేకుండా భారతదేశంలో రైతులని ఎలా ఉండాలి? ఈ జల్ జీవన్ మిషన్ ఉంది, ఇంటింటికి కుళాయి, కొన్ని కోట్లు డ్వాక్రా మహిళలతో చేయించిన సంకల్పం. మళ్ళీ చూడండి, నారీ శక్తి మోదీ గారు పెట్టిన దాంట్లో నారీ శక్తి అంటే వాళ్ళు వీళ్ళు కాదు, ఆ గ్రామంలో ఉన్న డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్న సంఘాలు ఉన్నారో వాళ్ళతో ఇంటింటికి నల్లాయిపించారు. ఎందుకంటే వాళ్ళకే తెలుసు ఆ బాధలన్నీ. సో వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ పేరు పెట్టుకుని డ్రోన్లు కానివ్వండి, ఇచ్చే మన వేరే లోన్లు కానివ్వండి, ఇటువంటి చాలా ఉన్నాయి. ఈ రైతుకి నీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. తాగునీరు లేదు, సాగునీరు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. మన వేదాద్రి ఎత్తిపోతల పథకం చూసుకుంటే మీరు 3 బోర్లు ఉండాలి, 3 బోర్లు అసలు ఉన్నాయి లేవలేని పరిస్థితి. ఇప్పుడు ఈ ఊరు ఒకసారి పోయిన కూడా లేరు. సాగునీరు రావాలంటే ఒకప్పుడు వాగులకి వంకులకి ఆ సాగరాలు వస్తే పొలాల నుండి చెరువుల నుండి ఇంటికి వచ్చే పరిస్థితి, గ్రామాల్లో ఉన్న చెరువులు కానివ్వండి, ఇంకొన్ని గుంటలకు కానివ్వండి వచ్చే పరిస్థితి. ఇప్పుడు నీళ్ళు ఎక్కడున్నా చెప్పండి. మేజర్ కంచెల కాలం ఉండేది, ఒకప్పుడు నీళ్ళు బారి సాగునీరుతో వచ్చే పాడి. ఇప్పుడు చూడండి మురుక్కాలో పారుతుంది. ఇవన్నీ ఉన్నాయి తప్పితే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అనేది అభివృద్ధి చాలా వెనక్కి వెళ్ళింది. ప్రజలు అనేది గమనించాలా. ఈ అభివృద్ధి కాంక్షిస్తూ ఈ కూటమిని గెలిపించి సైకిల్ గుర్తుకు ఓటేయాలి. నందిగామ నియోజకవర్గంలో సౌమ్యురాలు ఆవిడ ఓపిక ఎక్కువ, ఆవిడకి ఎప్పుడు సహనం కోల్పోకుండా, ఎప్పుడు దుర్భాషలాడకుండా చేసే వ్యక్తి, చదువుకున్న ఆవిడ. అలానే చిన్ని గారు ఎన్టీఆర్ జిల్లాకి ఎంపీ క్యాండిడేట్గా ఉన్న చిన్ని గారికి సైకిల్ గుర్తుగా ఓటేసి అఖండ మెజార్టీ ఇవ్వాల్సిన కోరుకుంటున్నాను. మీ పేరు? నా పేరు నర్రా కోటేశ్వరరావు. ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నాయి ఏపీలో. కూటమి కింద టీడీపీ, జనసేన, ఇంకా బీజేపీ అలయన్స్, ఇంకో సైడ్ ఏమో వైసీపీ పార్టీ. మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మేము ఖచ్చితంగా వైసీపీ కింద ప్రజలకి న్యాయం చేసి వాళ్ళకి సహకరిస్తుంది. అందుకని మేము వైఎస్ఆర్ గెలుస్తుందని మాకు పూర్తిగా నమ్మకం ఉంది. అది మరి టీడీపీ జనసేన అలయన్స్ గెలదంటారా? ఎట్టి పరిస్థితిలో గెలవదు. చంద్రబాబు నాయుడు లోగడ ప్రజలను మోసం చేశాడు, రైతులను మోసం చేశాడు, డ్వాక్రా గ్రూపులను మోసం చేశాడు, చదువుకునే పిల్లల్ని అందరినీ మోసం చేశాడు. అదిగో ఇదిగో అని. అందుకని జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత సహాయం చేస్తున్నాడు. ఆటో వాళ్ళ దగ్గర నుంచి, తోపుడు పళ్ళు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి, డ్వాక్రా గ్రూపులు కానీ చదువుకున్న పిల్లలకి వాళ్ళు కూడా మనం బాగా డబ్బున్నాళ్ళు ఇతర దేశాలు పోయి చదువుకునే ఉద్యోగాలు చేయాలనేలాగా ఎలిమెంటరీ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి కింద ప్రజల కోసం చాలా త్యాగం చేస్తున్నాడు. అది మా నమ్మకం. అభివృద్ధి ఏమీ లేదంటున్నారు. మరి దాని అభివృద్ధి ఏం చేశాడు చంద్రబాబు నాయుడు చెప్పండి? చంద్రబాబు నాయుడు అభివృద్ధి ఏం చేశాడు? ఆయన సంపాదించుకున్నాడు. ఆయనే చెప్పాడు, మా నాన్నగారు 2 ఎకరాలు ఇచ్చాడు అన్నాడు. ఇవాళ 2-3 లక్షల కోట్ల రూపాయలు ఆస్తి ఉంది, నాకేం లేదని చెప్తున్నాడు ఆయన. ఎట్లా లేదు? లేని నీ భార్య ఏం చెప్పిందో, మాకు నెలకి 400-500 కోట్లు ఆదాయం వస్తుందని. నువ్వు ఇవన్నీ మనం కూడా గమనించాలిగా ప్రజలు. ఇప్పుడు నువ్వు నేనేదో హైటెక్ కట్టాను, నువ్వు కట్టింది ఏముంది? హైటెక్ అందరూ తీసుకెళ్లారు, హైదరాబాద్లో డెవలప్ చేశారు. మరి ఇవాళ నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండలేదుగా, నీకు ఉండటానికి ఇల్లు లేదు ఆంధ్రప్రదేశ్లో. నువ్వు ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఏం బాగు చేద్దావు అని చెప్పు. అది చెప్పాలి కానీ అది చెప్పడం. రాష్ట్రం అంతా ఆగమైపోయింది. నేను డెవలప్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలకి జీతాలకే డబ్బులు లేవున్నావు. నువ్వు ఇవాళ పెంచి అది ఇస్తా ఇది ఇస్తానన్నావు. నీ దగ్గర నుంచి వస్తుందో డబ్బు? ఆదాయం అనేది నీకు రావాలిగా. నీకు రాకుండా
జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తాడంటే ఆయన మోసం చేస్తాడు, నువ్వు మోసమేక.